హలో అండి, అందరికీ నమస్తే. ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు కేకే గారి సన్, చిన్న కొడుకు, ముద్దుల కొడుకు అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం చూసాము, నాకన్నా నా కొడుకే ఎక్కువ అని చెప్పేసి కూడా మాట్లాడారు కేకే గారు. సో విప్లవ్ గారు మనతో పాటు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, ఇప్పుడు మనం ఎక్కువగా ఇప్పుడు కేకే గారి గురించి మాట్లాడుకుంటే, కేకే గారు కేసీఆర్ ఫస్ట్ అయితే కేకే గారు అంటే కేశవరావు సెకండ్ అని చెప్పేసి మాట్లాడుకున్నారు రాష్ట్ర ప్రజలంతా. ఎందుకు పార్టీని వీడాల్సి వచ్చిందంటారు? దట్ ఈస్ ద మేజర్ క్వశ్చన్. నేను కూడా రోజు అన్ని ప్రశ్నలు అదే అడుగుతున్నాను. నాకు తెలియంది ఒకటే విషయం ఏంటంటే, ఈ రోజు డాడీ ఏ రోజైతే కేసీఆర్ తర్వాత కేకే అనేది ఈ పార్టీలో భీష్ముడిలాగా చూస్తున్నాయండి. ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టేట్స్ మ్యాన్, హీ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యాన్. ఆయన ఈ రోజు పార్టీ ఎందుకు వీడవలసి వచ్చింది అనేది నాకు డౌట్. ఫస్ట్ థింగ్ నాతో డిస్కస్ చేయలేదు. ఐ వాజ్ టేకెన్ బై ఎ షాక్ వెన్ ఐ కేమ్ టు నో దట్ హీజ్ ఆల్సో. నేను సిస్టర్ కోసం షాక్ పడలే, కానీ డాడీ కోసం నేను చాలా షాక్ పడాను. ఎందుకంటే పార్టీ లోపల హీ వాజ్ సచ్ అ బిగ్ ఎసెట్ టు ద పార్టీకి ఏ రోజు పార్టీ జాయిన్ అయినరు. దాని తర్వాత ఇమీడియట్ తెలంగాణ వచ్చింది. దాంతో కేసీఆర్ గారు ఆయనకి ఎంత రెస్పెక్ట్ ఇస్తారు, అందరికంటే ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తారు. అండ్ ఈజ్ ఆల్వేస్ ద సెకండ్ చైర్ బిసైడ్ హిమ్. ఈజ్ ద చైర్ 2 times పార్లమెంటేరియన్ అయ్యారు. దెన్ ఈజ్ బికమ్ పార్లమెంట్ పార్టీ అది అయ్యారు. దాని తర్వాత సెక్రటరీ జనరల్ అయ్యారు. అండ్ బట్ ఎందుకు వదిలారు అనేది నాకు ఇవాళ కూడా నాకు చాలా ఆశ్చర్యం కాకుండా నాకు కొంచెం బాధ కూడా కలుగుతుంది. ఇంత మంచి నాకు చాలా ఒకటే బాధ అంటే పార్టీ వీడకుండా ఉండే, ఈ ఏజ్కి పార్టీ ఎందుకు వీడ మంచిగా ఉండే కదా. 10 years తెచ్చి తెలంగాణ తెచ్చిన ఒక పేరు ఉంది, ఇంత పేరు పార్టీకి ఉంది, ఈయనకి ఇంత పేరు. ఇప్పుడు మనకు ఒక బ్లాక్ మార్క్ అనేది లేదు లైఫ్లో. ఇవాళ ఒక ఆర్డినరీ మ్యాన్, ఒక ఆర్డినరీ కార్పొరేట్ లెవెల్ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. అవన్నీ అంటే నాకు చాలా బాధ చేస్తుంది. దానికోసం నేను అనుకుంటా డాడీ ఇది చేయకుండా ఉంటే బాగుంటుండే. ఎందుకంటే ఈ రోజు మటుకు ఎవరు కేశవరావు అని ఒక ఫింగర్ ఎత్తి చూపించే అది లేదు. కానీ వాళ్ళు చూస్తుంటే ప్రెస్ మీట్లో చూసి ఆర్డినరీ పర్సన్ కూడా ఏదో ఒక మాట మాట్లాడుతున్నారు. పవర్ కోసం పవర్ చూడాలంటే ఇవాళ స్టేట్లో అందరికంటే బిగ్గెస్ట్ పవర్ చూసింది కేకే గారే. ఆయన కంటే పెద్ద పవర్ ఎవరు చూడలేదు కదా. సో అందరు చూసినాక ఇవాళ ఒక్కొక్కరు ఒక్కొక్కటి మాట్లాడుతుండ్రు. మీరు పవర్ రాగా వెళ్ళిపోయినారు, అది మాట్లాడుతున్నారు. అది నేను చూసుకుని బాధ, నాకు చాలా బాధ వస్తుంది. అది నేను తట్టుకోలేకపోతాను. దానికోసమే నేను ఇప్పటికీ అనుకుంటున్నా. అండ్ ఇప్పటికీ అఫీషియల్ జాయిన్ అవ్వలేదు కాబట్టి స్టిల్ థింక్ కరెక్ట్ ఆల్సో ఐ వాంట్ హిమ్ టు కమ్ బ్యాక్ టు అవర్ పార్టీ. అంటే మీరు అన్నట్టుగానే అసలు ఆయన చూడని పవర్ లేదు, ఆయన చూడని పదవి లేదు. అలాంటి సిచ్యువేషన్లో ఉన్న కేకే గారు నాకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదు, ఎమ్మెల్సీ పదవి అడిగితే ఇవ్వలేదు, చైర్మన్ పదవి కాదన్నారు అని చెప్పేసి ఒక మాట అన్నారు ఒక ఛానల్తో. మీరేమంటారు దీనికి? నేను యాక్చువల్లీ ఏంటంటే పాపం ఇవాళ ఈరోజు యాక్చువల్ రీజన్ ఫర్ హిమ్ యాక్చువల్ రీజన్ లేదు. సో ఎవ్రీ టైం మీరు ఇట్లా ప్రెస్ వెళ్ళి మైక్లు ముంగలు పెట్టేస్తుంటే ఇప్పుడు ఇది ఈ ఒక మైక్ ఒక దాంతో ఉన్నారు, దానికంటే బిఫోర్ వేరే నాకేం లేదన్నారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ హీ ఈజ్ ఆల్వేస్ సెయింగ్ కేసీఆర్ ఈజ్ ద బెస్ట్ మ్యాన్, టీఆర్ఎస్ పార్టీ ఈజ్ వెరీ గుడ్, కేటీఆర్ ఈజ్ గుడ్, కేసీఆర్ కంటే మంచోడు ఎవరు లేనే లేరు, ఆయన ఏం అది చేయలేదు. సో ఈజ్ చెప్పలేకపోతే ఈ ఏజెన్సీ ఆయనకి కరెక్ట్ రీజన్ దొరకట్టు. పాపం ఆయన పార్టీకి ఎగెన్స్ట్ కాదు, పార్టీ దీనికి ఎగెన్స్ట్ కాదు, ఏ స్కీమ్స్కి ఎగెన్స్ట్, దేనికి ఎగెన్స్ట్ కాదు. కానీ ఎందుకు చేంజ్ అవ్వని ఇమీడియట్ రీజన్ వెళ్ళిపోతున్నారు. దానికి దిస్ రీజన్ ఆల్సో డే బిఫోర్ ఎస్టర్డే ఇచ్చారు. దట్ ఈస్ ఆఫ్టర్ సో మెనీ డేస్. సో ఇమీడియట్ ఏం రీజన్ లేకుండా సంథింగ్ అదే మీరు వెళ్ళగానే ప్రెస్ వచ్చేది అడిగితే యాజ్ స్పాంటేనియస్గా ఏది వస్తుంది అది చెప్తున్నారు. బట్ ఒకవేళ ఎమ్మెల్సీ లేదు నాకు అంటే నేను క్విట్ చేయాలి. ఇప్పుడు ఒక 10 yearsతో ఒక 150 ఎమ్మెల్సీస్ వచ్చిపోయినాయి, మినిమం ఉండే కదా. అప్పుడు లేకపోతే నేను క్విట్ చేయాలి కదా. దట్ ఈస్ నాట్ ద థింగ్స్. దట్స్ నాకు ఒక ఐడియాలజీ. కానీ మా ఫాదర్ ఆల్వేస్ మాకు ఒక ఐడియాలజీ నేర్పించారు. ఈ ఏజ్కి వచ్చినాక, ఒక ఏజ్ వచ్చినాక ఇండిపెండెంట్ ఉండాలా, నీ డిసిషన్ నీది, నా డిసిషన్ నాది, ఆ టైప్లో ఉండాలా, డిసిషన్ తీసుకునే కెపాసిటీ ఉండాలా అన్నారు. మాకు ఇవాళ కెపాసిటీ వచ్చింది. సో అలా డిసిషన్ తీసుకున్నప్పుడు నాకు నా ఐడియాలజీ, నా కేసీఆర్ గారు ఐడియాలజీస్ నచ్చినాయి. నాకు కేసీఆర్ గారు అంటే కొంచెం ఫస్ట్ నాకు నా లైఫ్లో ఫాదర్, దాని తర్వాత కేసీఆర్ గారు. సో నేను ఫాదర్ చెప్పిన నాకు కేసీఆర్ గారు ఐడియాలజీ నచ్చినాయి, ఇక్కడ ఉందాము అని చెప్పేసి నాకు అది ఉండే. సో ఐ థాట్ ఐ విల్ డెఫినెట్లీ స్టే బ్యాక్. ఎందుకంటే నేను వచ్చింది కూడా ఫస్ట్ కాంగ్రెస్ నుంచి. నేను తెలంగాణ నాకు ఒక లైకింగ్ టువర్డ్స్ వచ్చిన. యాక్చువల్ డాడీ కూడా తెలంగాణ అయితే 1969లో నేను పుట్టినప్పుడు నా పేరు కూడా విప్లవ్ కుమార్ అని పెట్టారు. సో ఆయన తెలంగాణ అంటే ఆయనకు అంత అది. సో ఆయన ఈ పార్టీకి వచ్చి ఇంత మంచికి తెచ్చి ఇప్పుడు తెలంగాణ తెచ్చినాక వెళ్ళిపోతారని నాకు కూడా ఇది లేదు. ఐ స్టిల్ విష్ ఈ కమ్ బ్యాక్. ఇట్ వుడ్ బి వెరీ గుడ్ ఫర్ అస్. అండ్ ఇప్పుడు నాకు కేసీఆర్తోని ఎలాంటి విభేదాలు లేవు, నేను నా స్వతహాగా వచ్చేసిన బయటికి అని చెప్పేసి అన్నారు. ఈవెన్ చాలామంది నాయకులు అదే మాట అన్నారు. కానీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులకి మళ్ళీ ఏదో ఒక విధంగా ఆరోపించారు. ఈవెన్ ఇప్పుడు మొన్న కేకే గారు కూడా ఒక మాట అన్నారు, నా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేశారు, కేటీఆర్ గారు మాట్లాడిన మాటలకు నాకు బాధ అనిపించింది అని చెప్పేసి కూడా మాట్లాడారు. మొన్న ఏదో ఇంటర్వ్యూలో కేటీఆర్ గారు మాట్లాడిన మాటలకు నాకు బాధ అనిపించింది అని కూడా అన్నారు. మీరేమంటారు? అసలు ఈ వరల్డ్లో ఎగ్జాక్ట్ కావాలంటే ఇవాళ బీఆర్ఎస్ నా పార్టీని చీల్చింది అంటే
ఇవాళ బీఆర్ఎస్ నుంచి ఆల్ బయటకు వెళ్ళారా, ఆ కాంగ్రెస్ తీసుకెళ్ళిందా, లేదా కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ తీసుకొచ్చిందా? సో బీఆర్ఎస్లో మేము ముగ్గురం కలిసి ఉండే, ఫాదర్ నేను సిస్టర్ ఉండే. బయటకు తీసుకెళ్ళింది ఎవరు? కాంగ్రెస్ తీసుకెళ్ళింది. సో చీల్చింది ఎవరు ఇక్కడ? కాంగ్రెస్ చీల్చింది, ఇక్కడ బీఆర్ఎస్ చీల్చలే. టు బి మీరు కరెక్ట్ ఆలోచిస్తే బీఆర్ఎస్ చీల్చింది, బీఆర్ఎస్ చెప్తుంది. నేను ఫస్ట్ ప్రెస్ పోలే, ప్రెస్కి కూడా ఫస్ట్ అలా ఇంటర్వ్యూ ఇచ్చింది, సో డేట్ జాయిన్ అవుతున్నాం అన్నాను. నాకు ఆ దీపాదాస్ వచ్చిన రోజు కూడా తెలియదు వాళ్ళు కాంగ్రెస్ జాయిన్ అవుతున్నారు. ఐ హ్యావ్ నో ఐడియా ఆల్సో, నో క్లూ ఆర్ ఎనీథింగ్. ఐ హ్యాడ్ దట్ దే ఆర్ జాయినింగ్, బట్ ఐ నథింగ్. కాంగ్రెస్ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఇంటికి వచ్చి తీసుకెళ్ళింది అంటే ఎవరు బ్రేక్ చేసింది ఇక్కడ? కాంగ్రెస్ వాళ్ళు బ్రేక్ చేసింది. ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు ఏం బ్రేక్ చేయలేదు. అబ్సల్యూట్లీ నాకు బీఆర్ఎస్ వాళ్ళు బ్రేక్ చేసిను అని చెప్పడము, ఇది చెప్పడం చాలా రాంగ్. కాంగ్రెస్ వాళ్ళే బ్రేక్ చేసింది. కాంగ్రెస్ వాళ్ళకి అది అలవాటు అయిపోయింది బ్రేక్ చేయడము. ఇప్పుడు ఆంధ్రాలో తీసుకెళ్ళి కావాలని తీసుకెళ్ళి షెమ్లా తీసుకెళ్ళి పీసీ ప్రెసిడెంట్ పెట్టి జగన్ అగేన్స్ట్ పెట్టడము, అట్ దట్ బికమ్ హ్యాబిట్ ఫర్ దెమ్. ఇట్ ఈస్ ద పార్టీ, వాళ్ళ పార్టీ ఒక ఇది, ఇట్ ఈస్ ఆల్వేస్ నోన్ ఫర్ దట్. ఓకే సార్, ఇప్పుడు అపార్ట్ ఫ్రమ్ కేకే గారు ఏంటంటే కాంగ్రెస్ కావాలనే పదవి ఆశ చూపెట్టి, టికెట్ల ఆశ చూపెట్టి ఎమ్మెల్యేలని కొనుక్కుంటుంది, ఎక్కువ ప్యాకేజీతోని బీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు? మీరు అదే ఫస్ట్ డే 1 నుంచి వింటున్నాం, వచ్చేస్తుండ్రు 25 మంది వెళ్ళిపోతున్నారు, 30 మంది వెళ్ళిపోతున్నారు, అందరు ఉన్నోళ్ళందరూ వెళ్ళిపోతుండ్రు. ఇదే ఉండదు, లెజిస్లేటివ్ పార్టీనే ఉండదు అన్నారు. తుక్కుగూడలో మీటింగ్ చేసిండ్రు. తుక్కుగూడలో మీటింగ్ చేసి ఏం చెప్పారు? వచ్చేస్తున్నారు వాళ్ళు 12 మంది ఎమ్మెల్యేలు వచ్చేస్తున్నారు అని చెప్పారు. అక్కడ వెళ్ళాక ఎవరున్నారు? ఆల్రెడీ జాయిన్ అయిన భద్రాచలం ఎమ్మెల్యే ఆల్రెడీ జాయిన్. ఎప్పుడు ఏ రోజు అయితే రిజల్ట్ రోజు చెప్పిండు ఆయన ఉన్నాడు, దానం నాకు ఎవరైతే ఆల్రెడీ జాయిన్ అయినాడు. చెప్పండి ఎవరు వెళ్ళిండ్రు? అది చెప్పడానికి అన్నీ చెప్తున్నారు. నాకు ఇవాళ 30 మంది ఉన్నారు, రేపు 20 మంది ఉన్నారని చెప్తున్నారు. కరెక్ట్ వెళ్ళిన వాళ్ళు చెప్పండి, వాళ్ళు ఈ ముగ్గురు తప్ప. వాళ్ళందరూ మా దగ్గర వచ్చేస్తుందని చెప్పారు. ఎవరైతే వెళ్ళిండ్రు ఆల్ సెల్ఫ్ దానికే వెళ్ళిండ్రు. దానం నాగేందర్ వెళ్ళినా కానీ, కడియం శ్రీహరి గారు వెళ్ళినా కానీ వాళ్ళు సెల్ఫ్ దానికోసమే వెళ్ళిండ్రు. కానీ ఎవరైనా అది కొత్త నేర్చుకునే డెవలప్మెంట్ కొంచెం డెవలప్మెంట్ అంటే ఈయన ఎమ్మెల్యే ఉంటే డెవలప్మెంట్ చేయడా? రేవంత్ రెడ్డి అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉంటే ఆ కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ చేయడా? ఆపేస్తాడా? ఆయన స్టేట్కి కాదా చీఫ్ మినిస్టర్? ఈజ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్. ఇవన్నీ వెంట పర్సనల్ దిస్ థింగ్. ఎవరైనా వెళ్తే పర్సనల్కి వెళ్ళిండ్రు. కానీ ఈయనైతే ఎట్లయితే అందరు వచ్చేస్తున్నారు తీసుకెళ్ళిపోతున్నా, అదే అంత ఈజీ కాదు మేడం. చెప్పేసి వెళ్ళిపోతుండ్రు. కార్పొరేటర్లు 100 వచ్చేస్తున్నారు, ఒకటేసారి 30 వచ్చేస్తున్నారు. మేయర్తో 15 మంది వెళ్ళిపోయిన ఉన్నారు. ఎక్కడ వెళ్ళిండ్రు? వాళ్ళు చెప్పండి, వాళ్ళ కౌంట్ మీ దగ్గరే ఉంది. ఎవరు జాయిన్ అయ్యండి ఏమన్నారు? అన్ని కౌంట్ ఉన్నాయి కదా, ఫిజికల్ కౌంట్ యూ కెన్ డూ. నో టెల్ మీ హూ ఇస్ దట్ ఎమ్మెల్యేలు వెళ్ళిపోయిన 30 మంది ఎవరు వెళ్ళిండ్రు? అదంతా ఒక ఫియర్, ఇది ఒక సైకోసిస్. ఇవాళ ఏమైపోయింది పాలిటిక్స్లో, ఓ అగో ఇగో పులి అని చూపించి మొదలే చెప్పేసి ఈయనకేమో ఈయన వస్తుంది, ఈయనకేమో అట్లా 10 మందికి ఈయన వచ్చేసి అని చెప్పుకుంటూ ఒకరిని అది చేస్తున్నారు. కానీ ఆ రోజు ఏం చెప్పారు? అందరూ వచ్చేస్తారు, పూర్తి సిటీ ఎమ్మెల్యేలు వచ్చేస్తారు, జాయిన్ అయిపోతున్నారు అన్నారు. ఏమైంది? అండ్ సేమ్ రాహుల్ గాంధీ అక్కడ చెప్తాడు, ఆయన మేనిఫెస్టో చెప్తాడు, వీ షుడ్ గెట్ ఎ రూల్ దట్ ఇమీడియట్ డిజాల్వ్ మన పార్టీ చేంజ్ అవుతాడు చెప్తాడు. అదే స్టేజ్ పైన నాగేందర్ ఇంక ఇది ఉంటాడు. వాట్ ఈజ్ రేవంత్ రెడ్డి టాకింగ్, వాట్ ఈజ్ రాహుల్? ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ మాట్లాడుతారు ఇద్దరు. రేవంత్ రెడ్డి చెప్పింది ఎంతైతే ఆపోజిట్ అంతే. రేవంత్ రెడ్డి అంటాడు మోడీ మీరా బాయ్ అంటాడు, ఆయన మోడీ చోరే అంటాడు. రేవంత్ రెడ్డి అంటాడు మళ్ళీ సేమ్ థింగ్ అంటే రేవంత్ రెడ్డి నేనైతే మోడీ మోడల్ తీసుకుని వస్తాను తెలంగాణకి అంటాడు. రాహుల్ గాంధీ అంటాడు మోడీ మోడలే బ్యాడ్ అంటాడు. ఎగ్జాక్ట్ దే నాట్ ఏబుల్ టు టాక్ ఎగ్జాక్ట్లీ. సో నాకేంటి, ఈయన బీజేపీతో కలిసిండా, ఈయన రాహుల్ గాంధీతో ఉన్నాడా? వాట్ ఎగ్జాక్ట్లీ? ఆయన మీ కాంగ్రెస్ పార్టీ ఎవరిని తీసుకుంటాడా, లేకపోతే బీజేపీ 8 మందిని తీసుకుంటాడా? అది నాకు తెలియాలి ఫస్ట్. అదే తెలియదు కదా విచ్ సైడ్ హీఈస్ బెండింగ్ ఆన్. రేపు చూడండి, నాగంటే ఆయన బీజేపీని చెప్తుండు కాంగ్రెస్ వాళ్ళు 5 మంది గెలిపిస్తారని చెప్పారండి. రేపు ఆయన 8 మంది బీజేపీని గెలిపిస్తాడండి. అట్లా చేసుకుని అది ఆయన ప్లాన్ ఉండొచ్చు. మేము చెప్పాలి అని వాళ్ళు మరి క్యాండిడేట్ పెట్టలే. కరీంనగర్లో నామినేషన్ వస్తుంది ఎల్లుండి, క్యాండిడేట్ పెట్టట్లే. అంటే బీజేపీని పైన హైకమాండ్ ఆయనకు తెలియాలా, సార్ ఈ క్యాండిడేట్ పెట్టండి, ఆ క్యాండిడేట్ పెడతాడు. అప్పుడు క్యాండిడేట్ కూడా పెట్టరు. మేము పెట్టి కూడా 10 ఏళ్ళు అందరూ పూర్తి క్యాండిడేట్ డిక్లేర్ చేస్తాం, కొత్త అందరం డిక్లేర్ చేస్తాం. ఇవాళ కాంగ్రెస్ ఇంకా బీజేపీ వాళ్ళ ఇంట్లో ఎత్తుకోవట్లే, వాళ్ళ పార్టీలో లీడర్ని ఎత్తుక్కోవట్లేదు. వాళ్ళ క్యాండిడేట్ కావాలంటే మా ఇంటికి వచ్చి ఎత్తుక్కుంటారు. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వస్తున్నారు. వాళ్ళు ఎక్కడి నుంచి ఉంటున్నారు అంటే బీఆర్ఎస్ పార్టీ ముంగల నుంచి అరే క్యాండిడేట్ కావాలని ఎత్తుక్కుంటారు. అంటే బీజేపీ ఎవరైతే మోడీ పేరుతో పూర్తి ఇండియాలో 400 సీట్స్ వస్తాయన్నారు, వాళ్ళకి ఇక్కడ 17 మెంబర్స్ దొరకట్లేదా? మోడీ వేవ్ అంటున్నారు కదా, మోడీ వేవ్ అన్నాక 17 పీపుల్ దొరకరా ఇక్కడ? వాళ్ళకి 17 పీపుల్ కూడా వీళ్ళకి బీఆర్ఎస్లో అక్కడి నుంచి కావాల్సి వచ్చిందా? కాంగ్రెస్ మొన్న గెలిచి వచ్చింది కదా, 3 months అయింది కదా గెలిచి వచ్చి. వాళ్ళ క్యాండిడేట్లకి కరువు అయిపోయిందా? దిస్ వాళ్ళకి వాట్ ఈస్ హీస్ ప్లేయింగ్. ఆయనకి ఎవరు పెట్టాలా ఏం చేయాలని ఆయన డిసైడ్ చేసుకుంటారు. రేవంత్ హూమ్ హీ వాంట్స్ హెల్ప్ ఈస్ డూయింగ్ దట్, అంతే. ఇంకోటి ఏంటంటే మన తెలంగాణలో కరువు రాబోతోంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడారు. అయినా మళ్ళీ తర్వాత తెలుస్తుంది అక్కడక్కడ చాలామంది మనం సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాం, బిందెలు పట్టుకొని బయటకు వెళ్ళడం, పంటలు ఎండిపోవడం. ఈవెన్ కేసీఆర్ కూడా వెళ్ళారు, ఆల్రెడీ అందరినీ పరామర్శించి వచ్చారు. అయితే దీని గురించి
కాంగ్రెస్ తీసుకొచ్చిన కరువు అని బీఆర్ఎస్ నాయకులు అంటే లేదు ఆల్రెడీ బీఆర్ఎస్ ఉన్నప్పుడే కరువు వచ్చింది, మేము మళ్ళీ వచ్చి దాన్ని పూడుస్తున్నామని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. మీరు దేన్ని యాక్సెప్ట్ చేస్తారు? మేము దీన్ని యాక్సెప్ట్ చేయము. ఇవాళ ఫస్ట్ థింగ్ కాంగ్రెస్ వచ్చి 3 months అయిపోయింది. 3 months గవర్నెన్స్ స్టార్ట్ అయిందా లేదా నాకు చెప్పండి. 3 months వాళ్ళు ఉట్టి టైం పాస్ చేస్తూ ఉన్నారు. ఫస్ట్ కాళేశ్వరం అన్నారు, దాంతో ఈ ఫోన్ టైం వాళ్ళు ఎవ్రీ టైం ఒక్కొక్క ఇష్యూ తెచ్చి టైం స్పాయిల్ చేస్తున్నారు. మా దగ్గర పైసలు లేవు, వీళ్ళు పైసలు పోగొట్టిరు అంటే వీళ్ళు గవర్నమెంట్ నడపడానికి వీళ్ళకి తెలుసు పైసలు లేవు అంటే. దానికంటే బిఫోర్ ఒక ఇండియా టుడే కాన్క్లేవ్లో వాళ్ళు అడిగినరు, బట్ ఇప్పుడు మీరు మళ్ళీ మీ ఇన్ని స్కీమ్స్ ఇస్తున్నారు, 40,000 50,000 1 lakh crore స్కీమ్స్ కదా, మీరు ఎట్లా చేయండి, వీ నో ఎవ్రీ బిట్ ఎట్లా చేయాలో మాకు అన్ని తెలుసు అన్నారు. జస్ట్ ఫ్యూ మంత్స్ బిఫోర్ దట్ అన్ని తెలుసు, మాకు పూర్తి దానికి తెలుసు అన్నారు. తెలుసుకొని వాళ్ళు వచ్చేసి టీఆర్ఎస్ పైసలు పోగొట్టేసిండ్రు, ఇది పోగొట్టేసి మా దగ్గర పైసలు లేవు అని ఎట్లా చెప్తారు? ఆ రోజు ఈ స్కీమ్స్ అన్ని పెట్టినప్పుడు ఆయన క్లియర్ చెప్పిండు, కాన్క్లేవ్లో చెప్పిండు, కాన్క్లేవ్ చెప్పిండు వీ నో వేర్ ద మనీ, మాకు ఎక్కడెక్కడ ఏమేమి చేయాలో ఎక్కడ తక్కువ ఉంది అన్నీ తెలుసు అన్నాడు. సో టుడే దే ఆర్ కాంట్రడిక్టింగ్ దెమ్సెల్ఫ్. వాళ్ళు అసలు రూల్ ఇంకా స్టార్ట్ చేయలేదు, వాళ్ళన్నీ ఇట్లా చేసుకుంటూ టైం వేస్ట్ చేసుకుంటూ మళ్ళీ ఎలక్షన్స్ అంటే ఇప్పుడు ఏమంటే ఇప్పుడు ఏంటంటే మేము 2 lakhs స్కీమ్ ఆఫ్టర్ August 15th అని చెప్తాడు ఆయన. నాకు ఇది దీని తప్ప బస్సులో విమెన్స్ తప్ప ఏం చేసింది కరెక్ట్గా అనిపించలేదు. గ్యాస్ అని చెప్పి ఏదైనా ఇప్పుడు మనకు డైరెక్ట్ ఇంకా రీచ్ అవ్వలే. ఇవాళ రేపు ఎలక్కేదంటే రేపు వెళ్ళి రీచ్ అవుతామో అట్లా వస్తున్నాయి, కానీ దే హ్యావ్ నాట్ స్టార్టెడ్ రూల్ మేడం. దే హ్యావ్ స్టిల్ నాట్ థాట్ అబౌట్ రూలింగ్. ఫస్ట్ ఇవన్నీ చూసుకుందాం, దాని తర్వాత ఇప్పుడు అంటారు, దీని తర్వాత మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయి అంటారు. మళ్ళీ 1 year దే నాట్ రూల్, దే నాట్ డూ ఎనీథింగ్. ఉట్టి బ్లేమింగ్ పైన నడిపిస్తుంది. ఆ 1 year తర్వాత రేవంత్ ఎక్కడ ఉంటాడో ఏమో, ఇక్కడ ఉంటాడు, వేరే పార్టీలో ఉంటాడు, మాకే తెలియదు. అప్పుడు అయిపోయింది, నా పని అయిపోయింది సరే అని వెళ్ళిపోతాడేమో, ఎవరు తెలుసు.